ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. గురజాల మండలం మాడుగుల గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గౌరవ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రామంలో గొప్పగా తీర్చిదిద్దిన అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. సిబ్బంది, విద్యార్థులను కలిశారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరుస్తామని తెలియజేశారు. విద్యార్థులకు స్ఫూర్తిని నింపుతూ విద్య అసలైన ఆస్తి అని, గొప్పగా ఎదగటానికి ఒక ఆయుధంలా చదువు పని చేస్తుందని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు వెళ్లి వివరించారు. అనంతరం గ్రామంలో ఘనంగా ఏర్పాటు చేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 3 విగ్రహాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని, చేసే మంచిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయని, వాటన్నిటినీ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈరోజు ఏ పదవిలో ఉన్నా అది పలనాడు ప్రజల ఆశీర్వాదమేనని కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు చేపట్టే అభివృద్ధితో పాటు ఈ 5 ఏళ్లు అనునిత్యం ప్రజలకు తోడుగా గెలుస్తామని తెలిపారు. మాడుగుల గ్రామంలో జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారు.